సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది ఎంతటి పచ్చి నిజమో అంతటి జగమెరిగిన సత్యం కూడా. ఒక పార్టీగా చెప్పిన మాటకు పెట్టిన సంతకానికి కట్టుబడి ఉండడం నైజం. తన స్వార్థ రాజకీయం కోసం ఒకచోట ఎస్ అని మరోచోట నో అని చెప్పేవారిని ఏమనాలంటే పులివెందుల పులకేసి అనాలేమో. అందరిది ఒకదారి అయితే ఉలిపికట్టది మరో దారి అన్న చందంగా ఉంది ఘనత వహించిన జగన్ రెడ్డి తీరు. తన మాటల వెనుక మర్మం, తన చేష్టల వెనుక రాజకీయం వేరే ఉందని ఉంటుందని మరోసారి రుజువు చేసిన ఘటన. ఢిల్లీలో కుక్కిన పేనుల జీ హుజూర్ అని తలూపి ఏపీ గల్లీలో మాత్రం చూపిస్తా నా ప్రతాపం అంటూ ప్రగల్భాలు పలికి తొడగొట్టే క్రమంలో తుస్సుమన్నారు జనకంత్రి జగన్ రెడ్డి. మెడికల్ కాలేజీల ఎపిసోడ్లో ఎన్నో డ్రామాలు, మరెన్నో మాయమాటలు చెప్పి ఏపీ ప్రజానికం మెదళ్లలో విషబీజాలు నాటిన జగనాసురుడి కోటి సంతకాల సేకరణ అంతా ట్రాష్ అని నిరూపితమైంది. తెలివిగా వ్యవహరించామనుకునే గజదొంగ కూడా ఏదో ఒక చిన్న క్లూ వదిలేసిన చందంగా పెద్ద క్లూనే మాయం చేసి జనం దగ్గర దొంగ మార్కులు కొట్టేద్దామనుకున్న జగన్ రెడ్డి పప్పులు ఉడకలేదు సరికదా, అడ్డంగా సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారు. ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగకమునిపై అందరు జైళ్ళలో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. ముఖ్యమంత్రి చంద్రబాబు మేం చెప్పినట్టు వినకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్లకు ఇస్తే తీసుకున్న వారిని 2 నెలల్లోపు జైలుకు పంపిస్తానని పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ రెడ్డి చేసిన బహిరంగ బెదిరింపు. మీరు జైలుకు కాదు కదా, మీకు ఇష్టమైన భాషలో మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్ ద బెస్ట్ మోడల్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారానే ఈ దేశంలో వైద్య విద్యా రంగం అభివృద్ధి అవుతుందని చెప్పి ఢిల్లీలో సంతకం పెట్టావా లేదా? నీ ఎంపీ చేత పెట్టించావా లేదా? ఇదిగో ఆధారం. మళ్ళీ వాళ్ళు ఇక్కడ దొంగ సంతకాలు ఏంటాయా? దేనికి వెళ్తా ఉన్నావు గవర్నర్ దగ్గరికి? ముందు దీనికి సమాధానం చెప్పు. ఇది పులివెందుల పులకేసి జగన్ రెడ్డి చేసిన బహిరంగ బెదిరింపునకు కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన నిఖార్సైన ఆన్సర్. నిజం ఇలా ఉంటే వైసీపీ ఏపీ ప్రజలకు తామే మేలు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ మెడికల్ కాలేజీల్లో పీపీపీకి ఇవ్వడాన్ని రాజకీయం చేసేందుకు కోటి సంతకాల సేకరణకు పిలుపు ఇచ్చారు జగన్ రెడ్డి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కు కట్టబెట్టడం పెద్ద స్కామ్ అన్న జగన్, కాలేజీలు ప్రైవేట్ కు ఇచ్చి స్టాఫ్ కు ప్రభుత్వం జీతాలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇంతకంటే పెద్ద స్కామ్ ఉంటుందా అని చంద్రబాబు సర్కార్పై ఆగ్రహించారు జగన్ రెడ్డి. నువ్వు ప్రైవేట్ వానికి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట. అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం 5 కోట్ల జీతం మినిమం. అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు, 2 ఏళ్ల పాటు కనీసం అంటే 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు ఇస్తుందట. చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషికి కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఇంతకు విషయం ఏంటంటే ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఏపీ స్టూడెంట్స్ కు అదనంగా 220 మెడికల్ సీట్లు వస్తాయి. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది. అలాగే ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ వల్ల 2 ఏళ్లలో మరో 1750 మెడికల్ సీట్లు అదనంగా వస్తాయి. ఇదే గత జగన్ జమానా విధానం అమలు చేస్తే 15 ఏళ్ల దాకా కాలేజీల నిర్మాణాలే పూర్తి కావు. అప్పటి వరకు ప్రతి ఏటా 1750 మెడికల్ సీట్లు మురిగిపోతాయి. పైగా జగన్ పాలనలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను ప్రైవేటీకరించారు. కూటమి సర్కారు ఇప్పుడు కొత్తగా ఏమీ చేయటం లేదు. పెత్తనమంతా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేలా నిబంధనలు రూపొందించింది కూటమి ప్రభుత్వం. అంటే పీపీపీ కాలేజీల్లో ఫీజులు, రిజర్వేషన్లు సర్కారు స్వీయ పర్యవేక్షణలో ఉండటమే కాకుండా అవి ప్రభుత్వ కాలేజీలుగానే కొనసాగుతాయి. విజిటింగ్ పొలిటీషియన్ గా వచ్చి జగన్ రెడ్డి ఏపీ అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శించారు మంత్రి సత్యకుమార్. మెడికల్ కాలేజీలు తీసుకున్న వారిని జైలుకు పంపుతామని జగన్ అనటం సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమన్నారు. జగన్ కు ధైర్యం ఉంటే వైద్య శాఖ నిర్వహిస్తున్న తనను జైలుకు పంపాలని సవాల్ విసిరారు. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖ నిర్వహిస్తున్న నన్ను జైలుకు పంపాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ విసురుతున్నాను. చిన్న చిన్న విషయాలకు సిబిఐ విచారణ అడుగుతున్నారు కదా, సిబిఐ మీద చాలా గౌరవం ఉన్నట్టుగా ఈ విషయంలో సిబిఐ విచారణ కోరండి. ఆ కళాశాలల ఆసుపత్రుల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలని బెదిరించడం,
భావ్యం కాదనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. అది కూడా బెదిరిస్తున్నవారు 30 తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి, జైలు పక్షి, జైలు జీవి, ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని పైన అసత్య ప్రచారం చేయడమే కాకుండా వారిని జైలుకు పంపుతా అనడం, మీరు జైలుకు కాదు కదా, మీకు ఇష్టమైన భాషలో మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తాను. మీరు కట్టబెట్టారు కదా 104, 108, 7 సంవత్సరాల పాటు ఒకటేసారి దాదాపు 2000 కోట్లు ఎటువంటి పారదర్శకత లేకుండా అరబిందో కట్టబెట్టారు. అది పీపీపీ మోడ్లో కాదా? ఇంకా ఇందులో పచ్చి నిజం జగన్ స్వార్థ రాజకీయం ఏంటంటే ఢిల్లీలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో 11 పార్టీల నుంచి ఎంపీలు ఉన్నారు. ఇందులో సభ్యుడిగా ఉన్న వైసీపీ ఎంపీ గురుమూర్తి స్టాండింగ్ కమిటీ సిఫార్సులకు ఒప్పుకుని పీపీపీ మోడల్ భేష్ అని అంగీకరించి సంతకం చేశారు. ఇది కూడా ఈ ఏడాది. ఇంకా చెప్పాలంటే ఈ నెల 11నే. కర్మ కాకుంటే ఇక్కడ కూడా జగన్ రెడ్డిని 11 నెంబర్ వదల్లేదు. ఇవన్నీ గాలి కబుర్లు కాదు, రాజకీయం కోసం మాట్లాడిన మాటలు అంతకన్నా కాదు. సాక్షాత్తు పార్లమెంటరీ కమిటీలో ఉన్న వాటిని ఆధారంగా చూపించారు టీడీపీ నేత స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. అదేదో సినిమాలో మెయిన్ విలన్ మిస్ అయినట్లు ఇంతటి చిన్న లాజిక్ జగన్ రెడ్డి ఎలా మిస్ అయ్యావంటూ తలంటు పోశారు. పీపీపీ మోడల్ ఉత్తమమైనటువంటి మోడల్. మెడికల్ కాలేజీల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనే ఇవన్నీ కూడా ఏర్పాటైతే త్వరితగతిన మెడికల్ కాలేజీలు పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మెడికల్ సీట్ల సంఖ్య త్వరగా పెరుగుతుందని చెప్పి జాతీయ స్థాయిలో 11 పార్టీలు ముక్త కంఠంతో ఏకగ్రీవంగా చేసినటువంటి రికమెండేషన్. 11 అనగానే నీకు ఏదో స్ట్రైక్ అవుతుంది కదా జగన్ రెడ్డి, 11 సంఖ్య రాగానే నీకు ఒక చిన్న షాక్ తగులుద్ది. ఇదేంటోనయ్యా, పీపీపీ విధానంలో అడుగులు ముందుకు వేద్దాం, పేదవాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం అందిద్దాం, పేద విద్యార్థులకు అధిక సీట్లు కల్పిద్దాం అని చెప్తూ ఉంటే ఒక్క ఈ సైకో, పేదవాడు సంతోషంగా ఉండటం ఇష్టం లేనటువంటి ఈ సైకో ఇవాళ అడ్డు తగులుతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏపీలో మెడికల్ కాలేజీల విషయంలో జరుగుతున్న దాంట్లో ఏది నిజం, ఏది అబద్ధం? ఈ పాటికే మీకు అర్థమైందనుకుంటా. కేంద్రంలో మోదీ సర్కారును నిలదీసేంత దమ్ము, ధైర్యం లేక ఏపీ ప్రజలను కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని జగన్ రెడ్డి ఇస్తున్న కలరింగ్, చెబుతున్న అబద్దాలను నమ్మాలా వద్దా అన్నది ఆలోచించాల్సింది మాత్రం జనమే. జడ్జిమెంట్ ఇవ్వాల్సింది కూడా ప్రజలే.